హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి లాంగ్ వీడియోతో వచ్చానండి. అదేంటంటే అథెంటిక్ చేపల పులుసు. షార్ట్ పెడితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సో అది ఫుల్ వీడియో అయితే చేసి పెడుతున్నాను. సో ఎలా చేయాలి సింపుల్ ప్రాసెస్ మీ అందరికీ చూపిస్తాను. చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు చేపల పులుసు కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో దానికోసం నేను ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ ధనియాలు, 3 ఇలాచి, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 స్పూన్ జీలకర్ర అండ్ ఒక 10 వరకు లవంగాలు తీసుకున్నాను. అండ్ అలాగే ఇందులో ఫ్రెష్గా అల్లం అలాగే వెల్లుల్లి కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. సో చూసారు కదా, ఇలా కొంచెం పేస్ట్ చేసుకున్నాక ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. సో కచ్చాపచ్చాగా మనకి మిక్సీ అయితే పట్టుకోవాలి. సో ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోద్దండి. ఓవరాల్గా చేపల పులుసుకి మొత్తం మసాలా అయితే ఇదే అనమాట. సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేప ముక్కలను తీసుకొని మంచిగా ఇలాగా రౌండ్ ముక్కలు అయితే కట్ చేయించాము. సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కారం అండ్ కొంచెం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా మసాలా అయితే పట్టించుకొని ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకా చేపల పులుసు పెట్టేద్దాం, వచ్చేయండి. సో చేపల పులుసు కోసం నేను ఇక్కడ ఇలా వెడల్పైన కడాయి తీసుకున్నాను. సో ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని, చేపల పులుసుకి మనకి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. సో చూసుకొని వేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా, సో దాన్ని మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో చేపల పులుసులో పచ్చిమిర్చి కూడా చాలా ఇష్టంగా తింటారు చాలామంది. సో అందుకే కొంచెం పెద్దగా ఉండే పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా, నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మసాలా అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి ఇలా పరుచుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా చేప ముక్కలు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు పులుసుని తీసుకొని ఉంచుకున్నానండి. సో పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. సో ఇలా పులుసు చేసుకొని పెట్టుకోవాలి. ఆ పులుసుని అంతటిని యాడ్ చేశాను. అండ్ ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చేపల పులుసులో బెండకాయలండి. సో బెండకాయలు వేస్తే చేపల పులుసు అద్దరిపోద్ది. సో ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో వేసిన బెండకాయ ముక్కలు తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేశాను. చేపల పులుసులో మనకి చింతపండు అండ్ అలాగే కారం కూడా ఎక్కువే పడతాయండి. సో చూసారు కదా, మంచిగా ఇలా కొంచెం నెమ్మదిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీకు పులుసు అనేది ఎంత చిక్కగా రావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోద్ది. అండ్ ఇక్కడ నేను మీకు సౌండ్ కూడా వినిపిస్తాను, చేపల పులుసు ఉడికేటప్పుడు సౌండ్ కూడా. స్మెల్ ఎలాగో చూపించలేను కదా, స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చూసారు కదా, టేస్టీగా ఉండే అథెంటిక్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎలాంటి రెసిపీస్ కావాలో మీకు చెప్తే ఆ రెసిపీస్ అనేవి చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye.